రోజు ఏదైతే హుజురాబాద్ శాసనసభ్యుడు ఏదైతే పైసాల దందా పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పైన బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేటీఆర్ స్పందిస్తూ అదేదో ఉద్యమం చేసి లేదా ప్రజల సమస్యలపైన పోరాడితే ఆయన ఏదో అరెస్ట్ చేసినట్టు ఆయన అరెస్ట్ని ఖండిస్తున్నామని చెప్పి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతారు. వాస్తవానికి మీకు సిగ్గు ఉండాలని చెప్పి కూడా నేను భావిస్తాను. ఎందుకంటే మీరు 10 ఏళ్లలో ఏ దందా అయితే చేసిర్రో మీరే వాడిని ప్రోత్సహించి కౌశిక్ రెడ్డిని ఈ రకంగా చేయాలని చెప్పి మీరు మీ పార్టీలోని ఎమ్మెల్యేకి నేర్పించి కౌశిక్ రెడ్డి ఏదైతే ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డంగా దొరికిపోతే ఎవరినైతే బ్లాక్మెయిల్ చేసిర్రో వాళ్ళు వెళ్ళి కేసు పెడితే దానిపైన కేసు రిజిస్టర్ అయ్యి దానిపైన వారెంట్ ఇష్యూ అయ్యి ప్రొసీజర్ ప్రకారంగా ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దాంట్లో ఈ క్రషర్ ఇష్యూ కూడా కమలాపూర్ మండలంలో వంగపల్లి గుండేడు గ్రామ శివారులో ఈ క్రషర్ ఉంటుంది. ఆ క్రషర్తో ఈయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏదో ఒప్పందం చేసుకొని ఊరిపైన ఏదో కొన్ని పైసలు ఇప్పిస్తా గ్రామ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకొని క్రషర్తో మాట్లాడుకొని కొన్ని డబ్బులు ఈయన తీసుకుండు ఆ గ్రామానికి ఇవ్వకుండా. తర్వాత గ్రామ ప్రజలు అక్కడ డెవలప్మెంట్ కోసము గుడి కట్టియనికి దానికోసం మరి పైసలు ఇస్తా అన్నాడు, మరి నువ్వు ఇప్పిస్తా అన్నావు చెప్పినావు, ఇంకా మరి డబ్బులు రాలేదని చెప్పి వాళ్ళు ఈయన పైన ఒత్తిడి చేయగా ఈయన మళ్ళీ ఫోన్ చేసి అది నా లెక్క నాకు ఇచ్చినాయి, అది కాక నువ్వు ఇస్తా అన్న పైసలు నువ్వు గ్రామానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిండు. బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు దాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడి వాళ్ళు దానిపైన కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి వాళ్ళు బయటికి వచ్చి నేను ఆల్రెడీ పైసలు ఇచ్చినామని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ తోటి కొన్ని ఛానల్స్ తోటి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మాట్లాడుతూ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి 25 లక్షలు ఇచ్చిన, దానికంటే ముందు 30 లక్షలు ఏదైతే వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చినా అని చెప్పి ఆయన మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత ఇదంతా బయటికి వస్తే బట్టబయలైతే గుండేడు వంగపల్లి గ్రామ ప్రజలు ఈయన గుడ్డలు ఉడదీసి కొడుతారనే ఒక భయానికి ఈ కేసు రిజిస్టర్ అయినాక ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇస్తా అని చెప్పి గుండేడుకు పోయి ఆ గ్రామం ఈ కేసు రిజిస్టర్ అయినాక ఆ గ్రామానికి పోయి 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిండు కౌశిక్ రెడ్డి. మరి నిజంగా వాస్తవాలు అయితే వాళ్ళ దగ్గర నువ్వు ఏ తప్పు చేయకపోతే నీపైన కేసు రిజిస్టర్ అయినాక నువ్వు ఆ గ్రామానికి పోయి 10 లక్షల రూపాయలు చెక్ ఎందుకు ఇచ్చినావు? మరి ఈ ఫోటో వాస్తవమా కాదా? ముందు దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి ఆ దొంగ కౌశిక్ రెడ్డికి వత్తాసు పలుకుతున్న కేటీఆర్ హరీష్ రావు మాట్లాడాలి, సిగ్గుండాలి కొంచెమన్నా. నువ్వు మీటింగ్ పెట్టుకుంటే వీడు అడ్డగోలుగా ఎట్లా ప్రజల్ని దోచుకొని బ్లాక్మెయిల్ చేసిండో ఇవి ఒక ఎవిడెన్స్ మటుకే ఈరోజు బయటికి వచ్చింది. వాని చరిత్ర అంతా కూడా ఆడ ప్రజల్ని మోసం చేసి బ్లాక్మెయిల్ చేసిన చరిత్రనే పాడి కౌశిక్ రెడ్డి ఇది. గతంలో ఇదే హుజురాబాద్లో అనేక మందిని ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి మోసం చేస్తే ఇదే హరీష్ రావు కేటీఆర్ దగ్గరికి ఎంతోమంది కంప్లైంట్ చేయడానికి పోతే మీరు సెటిల్ చేసిన సందర్భాలు లేవా? మీరు మాట్లాడిన సందర్భాలు లేవా? మీ పార్టీ జెడ్పీటీసీ ఎంపీటీసీలే వాళ్ళని కూడా మోసం చేసిండు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుండని చెప్పి మీ దగ్గర కంప్లైంట్ చేస్తే మీరు కౌశిక్ రెడ్డిని పిలిచి తిట్టిన మాట వాస్తవమా కాదా? ఇవన్నీ మర్చిపోయినరా? ఇప్పుడు కూడా కొన్ని కేసులలో తప్పు చేసిన వాళ్ళు బయట దేశాల్లో పోయి దాచుకోమని చెప్పి ఏ రకంగా మీరు సలహాలు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఎట్లయితే కేసుల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిర్రో దీంట్లో కూడా ఈ దొంగని పారిపోమని చెప్పి ఈ యొక్క దొంగని వెళ్ళిపోమని చెప్పి ఈ దొంగని వేరే దగ్గర పోయి దాచుకో నీకు బెయిల్ వచ్చే వరకు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆ దొంగకి సలహా సూచనలు మీరు ఇచ్చారు. కాబట్టే నిన్న దొంగ ఏదైతే ఎయిర్పోర్టులో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దుబాయ్కి పారిపోనికి ప్రయత్నం చేస్తుంటే పోలీస్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సిన మీరు ఆ రకంగా మాట్లాడకుండా గురువుని మించిన శిష్యుడు అయిండు మా ఎమ్మెల్యే అని చెప్పి ఆయన అరెస్టుని ఖండిస్తున్నామని చెప్పి మాట్లాడుతారు. సిగ్గు లేకుండా ఇట్లా మాటలు మాట్లాడితే ఈరోజు పాప మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా ఈ యొక్క దొంగ ఈ బ్లాక్మెయిలర్ మాకు ఎమ్మెల్యేనా అని చెప్పి బాధపడే పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పటికన్నా ఇటువంటి వాటికి పైన మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడకపోతే ఈ యొక్క దొంగలకి ఏదైతే మాతో పాటు ఇంకొక మంచి దొంగ మా ఒక దాంట్లో చేరిండు, మా దగ్గర మా శిష్యరికంలో మంచిగా నేర్చుకుండి అని చెప్పి మీరు ఇటువంటి వాళ్ళకి ప్రోత్సహించి ఇటువంటి విషయాలను మీరు ఏదైతే దీనికి మద్దతు పలుకుతే రేపు పొద్దున ప్రజలు మిమ్మల్ని గుడ్లతోటి కొట్టే రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కేటీఆర్ హరీష్ రావు
అండ్ పదే పదే 2 రోజులకి వెళ్ళి మీడియాలో మాట్లాడుతూ బంకచెర్ల విషయాన్ని ప్రస్తావిస్తూ ఏదో బంకచెర్ల విషయము ముఖ్యమంత్రి గారు ఏదో తప్పు చేస్తుర్రు, మీరేదో సత్య హరిశ్చంద్రులు, మీరేమీ తప్పు చేయలేదనే విధంగా హరీష్ రావు మాట్లాడుతుండు. అరే బాబు, మీరు చేసిన దొంగతనము, మీరు చేసిన లంగతనము మీకెక్కడ చుట్టుకుంటుంది, మీ గుట్టెక్కడ రట్టయితుంది, బాబమ్మడుదుల భాగవతం ఇంట్లో ఎక్కడ బయటపడుతుంది అని చెప్పి ఈ సమస్య మీ దాకా రాకముందే మేము ఇతరులని దొంగ అని అంటే ఇది మాకు చుట్టుకోదనక ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి ఉచిత సలహా ఇచ్చి దీనికి నాంది పలికింది మీ బావబమ్మర్దులు కాదు అని చెప్పి నిజంగా దమ్ముంటే ఏదైనా గుడికి వచ్చి మీరు ప్రమాణం చేయాలి. ఎందుకంటే ఆ రోజు మీ పేపర్లనే, ఎందుకంటే వేరే పేపర్ క్లిప్పింగ్ చూపిస్తే అది మాది కాదు ఇంకో పేపర్లో క్లేసిరు మా పైన కోపంతో అని మాట్లాడతారు. కాబట్టి మీ పేపర్లోనే వచ్చిన పేపర్ క్లిప్పింగ్ ఇది. కలిసి నడుద్దాం అని జగన్మోహన్ రెడ్డితో ఆ రోజు విందుకి పిలుచుకొని ఏదైతే ఆ రోజు మీ ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డితోటి మాట్లాడి లోపాయిక ఒప్పందాలు చేసుకొని దాన్ని స్వయాన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేసీఆర్ గారిని పొగిడి ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పొగిడినప్పుడు వచ్చిన ఆర్టికల్ ఇది. మరి నిజంగా మీరు సహకరించకపోతే ఆ రోజు లేని ఆలోచనకి సహకరించింది మీరు, ఆ రోజు లేని ఆలోచనని పుట్టించింది మీరు, ఈరోజు దీనికి నాంది పలికింది మీరు. మీ నినాదము ఇచ్చే ప్రయత్నం చేశారు, కానీ మా ముఖ్యమంత్రి గారి నినాదము దీన్ని ఆపాలే, దీన్ని ఇయ్యకూడదని చెప్పి ప్రొసీజర్ ప్రకారంగా కంప్లైంట్ పెట్టి తెలంగాణ రాష్ట్రం కొట్లాడింది నీళ్లు నిధులు నియామకాల కోసం. ఆ నీళ్ళని మీరు తప్పిదం చేస్తే ఈరోజు ప్రొసీజర్ ప్రకారంగా బంకచెర్లకి అనుమతి ఇవ్వకూడదని చెప్పి ఆల్ పార్టీస్ ఎంపీస్ తోటి మీటింగ్ పెట్టి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రిని కలిసి కంప్లైంట్ ఇచ్చిన నినాదం ఏదైతే మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిది, మా ప్రజా ప్రభుత్వాన్ని, మీ నినాదం ఇది, మా నినాదం ఇది. ఇది చాలా స్పష్టంగా ప్రజలు కూడా గమనిస్తుర్రు. మీరు చేసిన దొంగతనాలని ఈరోజు దొంగలే దొంగతనం అయింది, దొంగలే దొంగతనం చేసిండ్రు అనే ఒక ఇతరులని దొంగతనం చేసిరు అని చెప్పే మీ నినాదాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తుర్రు. ఇప్పటికన్నా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఈ బాబామర్దులకి దమ్ము ధైర్యం ఉంటే బయటికి వచ్చి ప్రమాణం చేసి ఇందులో మేమేమీ తప్పులు చేయలేదు, ఏమీ తప్పులు జరగలేదని చెప్పి ప్రజల సాక్షిగా మీ యొక్క నిబద్ధతని మీరు చాటుకోకపోతే ప్రజలు మిమ్మల్ని రేపొద్దున అసహించుకోవడమే కాదు, తెలంగాణకి చేసిన ద్రోహానికి రేపొద్దున కనీసము శాసనసభ్యులుగా మీకు ఎన్నికల్లో డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా ఉన్నదని చెప్పి కేటీఆర్ని హరీష్ రావుని హెచ్చరిస్తున్నా. దానితో పాటు నిన్న వారి కూతురు కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ఏదైతే పేపర్ టైగర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడుతారు. అరే అమ్మా, మీ అయ్య పేపర్ టైగరు. ఇదే వాసాల మర్రి గ్రామానికి సంబంధించి మీ అయ్య ఆ రోజు ఏదైతే వాసాల మర్రికి పోయి ఆడ ఆగవ్వని కలిసి ఆగమాగం చేసిండు. ఆగవ్వని కలిసి ఇల్లు కట్టిస్తా, ఈ వాసాల మర్రిని నేను దత్తత తీసుకుంటున్నా, ఇక్కడ ప్రజలందరూ కూడా ఏదైతే చాలా అద్భుతంగా ఈ వాసాల మర్రిని తీర్చిదిద్దుతా అని చెప్పి మీ అయ్య రోజు ఆగమాగం చేసిండు. మీ అయ్య పోయి ఆగమాగం చేసి వాగ్దానాలు చేసినాక వాసాల మర్రి గ్రామ పరిస్థితి ఈ రకంగా ఉండే. మీరు మాటిచ్చి మీరు ఇల్లు కట్టియాక అక్కడ ప్రజలని ఆగవ్వనే కాదు మొత్తం ఆగవ్వని ఆగం చేసిర్రు. వాసాల మర్రిని కూడా పాపం వాసాలు లేకుండా అక్కడ ప్రజలను కూడా మీ అయ్య ఇబ్బంది పెట్టిండు. మీ అయ్య ఇబ్బంది పెడితే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈరోజు బాధ్యతతోటి అక్కడ ఉన్న ప్రజలకి ఇల్లు కట్టించాలి, ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి నిన్న పోయి గౌరవ మా మంత్రి గారు పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎంపీ గారు, స్థానిక ఎమ్మెల్యే అక్కడ అందరూ వెళ్ళి ఆగవ్వకి ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే సంబంధించి ఆమెకి ఇవ్వడం జరిగింది. ఇది మా చిత్తశుద్ధి, ఇది ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. ఆ రోజు మీ అయ్య నిజంగానే ఆగవ్వకి ఇల్లు ఇచ్చింటే ఆగవ్వ ఎందుకు ఆగమైతుండే, ఇవాళ మళ్ళీ ఈ ప్రజాప్రభుత్వంలో ఎందుకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుండే. ఈరోజు మా ముఖ్యమంత్రి నిజమైన టైగర్, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని చెప్పి ఒక బాధ్యతతోటి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు.